గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 ఎగ్జామ్కి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్లో ఉన్న సైన్స్ అండ్ టెక్నాలజీ గురించి మనము దాని వివరాలు చెప్పుకోబోతూ ఉన్నాం. అయితే ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు గ్రూప్ 1 ప్రిలిమ్స్ను 3 సార్లు వాళ్ళు కండక్ట్ చేయడం జరిగింది. అనేకమైన కారణాల వల్ల మొదటిసారి నిర్వహించిన పరీక్ష రద్దయిపోయి రెండోసారి నిర్వహించారు. రెండోసారి రద్దయిపోయి మళ్ళీ మూడోసారి నిర్వహించడం జరిగింది. దాంతోపాటు డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ ఎగ్జామినేషను మధ్యలో మరికొన్ని ఇతర పోటీ పరీక్షలను ఏపీపీఎస్సీ వాళ్ళు నిర్వహించడం అనేది జరిగింది. అయితే ఈ పోటీ పరీక్షల్లో ప్రశ్నల సరళిని గమనించినప్పుడు ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ విషయంలో తీసుకున్నట్లయితే చాలా సమూలమైనటువంటి మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. ఒకప్పుడు టీజీపీఎస్సీ వాళ్ళు అడిగిన ప్రశ్నల సరళికి ఇప్పుడు అడుగుతున్న సరళికి ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ తీసుకున్నట్లయితే చాలా లోతైన విశ్లేషణాత్మకమైనటువంటి ప్రశ్నలను వాళ్ళు అడగడం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి మనము పోటీ పరీక్షలో నెగ్గి జాబు సంపాదించుకోవాలంటే ప్రతి మార్కు కూడా మనకు చాలా ముఖ్యమైనటువంటిది. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకొని నా స్టూడెంట్స్ చాలామంది ఫోన్లు చేసి కానీ వాట్సాప్లో కానీ మెసేజ్ పెట్టి, సార్ మారుతున్నటువంటి ఈ ప్రశ్నల సరళికి అనుగుణంగా మాకు సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాసులు కావాలి, దానికి సంబంధించిన మెటీరియల్ కూడా అందించండి అని చెప్పి చాలామంది విద్యార్థులు నన్ను కోరడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటీవల ఆన్లైన్ ద్వారా గ్రూప్ 2కు సంబంధించినటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలను వీడియోల రూపంలో రికార్డ్ చేసి మీకు అందుబాటులోకి తీసుకొని వచ్చాను. అవి ఆ వీడియోలలో మనకు గమనించినప్పుడు ఇటీవల తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్లో ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీ నందు వచ్చినటువంటి ప్రశ్నల సరళిని దృష్టిలో పెట్టుకొని ప్రతి చాప్టర్ను వీలైనంత లోతుగా డిస్కషన్ చేయడం జరిగింది. ఇప్పుడు మొట్టమొదలు ఈ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అయినటువంటి ఏరియాలు టీజీపీఎస్సీ వాళ్ళు కానీ ఇతర పోటీ పరీక్షల వాళ్ళు దృష్టిని కేంద్రీకరించినటువంటి అంశాల గురించి మొట్టమొదలు చెప్పుకోవాలి. అంటే ఇంపార్టెంట్ అయిన చాప్టర్స్ ఏమేమి ఉంటాయి అన్నదని చెప్పుకోవాలి. అందులో మొట్టమొదటిది అంతరిక్ష రంగము మరియు ఇస్రో. దీని మీద గ్రూప్ 1లో 3 సార్లు జరిగిన గ్రూప్ 1లో కూడా ఒక్కొక్కసారి ఇప్పటి వరకు జరిగిన 3 సార్లు జరిగినటువంటి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కానీ ఇతర పోటీ పరీక్షలను తీసుకున్నప్పుడు ఇస్రో నుండి దాదాపు 4-5 క్వశ్చన్స్ అనే వాటిని కవర్ చేశారు. అంతరిక్ష రంగం నుండి కూడా 1-2 క్వశ్చన్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. కాబట్టి మన మొట్టమొదలు చాలా అత్యధికమైన ప్రాధాన్యతను ప్రిఫరెన్స్ ఇచ్చి చూసుకోవాల్సినటువంటి మొట్టమొదటిది అంతరిక్ష రంగము మరియు ఇస్రో. అంటే భారతదేశం చేపడుతున్నటువంటి ఇస్రో కార్యక్రమాల గురించి చాలా వివరంగా మనం చెప్పుకున్నాము. ఇందులో వీడియోలలో ఉంటాయి మనకు అన్ని అంశాలు. అంటే మన దేశం ప్రయోగిస్తున్న ఉపగ్రహాలు, రాకెట్లు, తర్వాత చేపట్టినటువంటి చంద్రయాన్ 1, 2, 3 ప్రోగ్రాము, మంగళయాన్ ప్రోగ్రాము, అదేవిధంగా గగన్యాన్ ప్రోగ్రాము, ఇవన్నీ ఇందులో డీటెయిల్గా చెప్పుకున్నాం. అదే సందర్భంలో మీరు ఈ మధ్య ప్రశ్నల సరళిని గమనించినప్పుడు కొంచెం ఎట్లా ఇస్తున్నాడు అంటే ఉపగ్రహాల యొక్క ఉపయోగాల మీద కూడా వాటి అనువర్తనాల మీద కూడా మనకు ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా వివరంగా ఈ చాప్టర్ను మనము వీడియోల రూపంలో రికార్డ్ చేసి మనము అందిస్తూ ఉన్నాం. తర్వాత రెండవది క్షిపణులు, మిజైల్స్. భారతదేశం రూపొందించిన అగ్ని, పృథ్వీ, ఆకాశ్, త్రిశూల్ వీటితో పాటుగా బ్రహ్మాస్,
ఆ క్షిపణుల మీద కూడా దాదాపు 2 లేదా 3 క్వశ్చన్స్ అనేటువంటివి కవర్ అవుతూ ఉన్నాయి. దానికి తోడు డిఆర్డిఓ చేపడుతున్నటువంటి కార్యక్రమాలు, వాళ్ళు రూపొందిస్తున్న ఇతర క్షిపణుల గురించి కూడా ఎగ్జామ్లో మనకు అడుగుతూ ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ రక్షా రంగం, డిఫెన్స్. రక్షా రంగంలో సైనిక, వైమానిక, నావికా దళాలు ఉంటాయి. అందులో మనం అనేక రకాలైన యుద్ధ విమానాలను, యుద్ధ హెలికాప్టర్లను, యుద్ధ ట్యాంకులను, యుద్ధ నౌకలను, జలాంతర్గాములను వాడుతున్నాం. కాబట్టి వాటికి సంబంధించినటువంటి వివరాలను మన రక్షా రంగంలో మనము చాలా వివరంగా వాటి గురించి చర్చించడం జరిగింది. ఆ తర్వాత కంప్యూటర్లలో మామూలు కంప్యూటర్లు, పర్సనల్ కంప్యూటర్లు ఉంటాయి. భారతదేశం రూపొందించినటువంటి పర్సనల్ కంప్యూటర్లలో పరం శ్రేణి సూపర్ కంప్యూటర్లు, ఇతర సూపర్ కంప్యూటర్లు, అమెరికా కానీ చైనా రూపొందించిన సూపర్ కంప్యూటర్లు, వాటి గురించి కూడా మనము ఈ అంశంలో చాలా వివరంగా చెప్పుకోవడం జరిగింది. ఆ తర్వాత అణుశక్తి. తప్పనిసరిగా అణుశక్తి మీద టీజీపీఎస్సీ ఎగ్జామ్స్లో కానీ, ఎస్ఐ రిక్రూట్మెంట్ ఎగ్జామ్లలో కానీ తప్పనిసరిగా 2 క్వశ్చన్స్ అనేటువంటి ఇస్తూ ఉన్నాడు. మన ఈ మధ్య వచ్చిన గ్రూప్ 1 పేపర్లో చూస్తే మన ఆపరేషన్స్ స్మైలింగ్ బుద్ధ ఏదైతే ఉంటుందో దాని పేరుతోటి రాజస్థాన్లోని పోఖ్రాన్లో మనము నిర్వహించినటువంటి అనుపాట పరీక్షల గురించి అడిగాడు. అట్లాగే భారతదేశం నిర్మించుకున్న అనేక అణువిద్యుత్ కేంద్రాలు ఉన్నాయి. ఆ అణువిద్యుత్ కేంద్రాల గురించి కూడా ఇక్కడ అడగడం జరిగింది. ఆ తర్వాత నెక్స్ట్ శక్తి వనరులు, ఇంధన వనరులు అని కూడా అంటాం, ఎనర్జీ సోర్సెస్. వీటిని సాంప్రదాయ ఇంధన వనరులు, కన్వెన్షన్ ఎనర్జీ సోర్సెస్, అసాంప్రదాయ ఇంధన వనరులు, నాన్ కన్వెన్షన్ ఎనర్జీ సోర్సెస్ అని 2 రకాలుగా వర్గీకరిస్తాము. అందులో వాటి మీద కూడా దృష్టిని కేంద్రీకరించి అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణ తీసుకున్నట్లయితే భారతదేశము సౌర విద్యుత్తు మీద, వాయు విద్యుత్తు మీద, తర్వాత జీవ ఇంధనాల ఉత్పత్తి వినియోగం మీద అనేకమైనటువంటి ప్రోగ్రాంలను చేపట్టి అమలు చేస్తూ ఉన్నది. కాబట్టి ఇటీవల మీకు తెలుసు, భారత ప్రభుత్వము సబ్సిడీతో కూడినటువంటి ప్రధానమంత్రి హర్ ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన అనే ప్రోగ్రాంను ప్రారంభించింది. అట్లాగే మనకు స్వచ్ఛ భారత అభియాన్, గోబర్ధన్ స్కీము, తర్వాత గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ యొక్క ఉత్పత్తి వినియోగము, వీటికి సంబంధించిన వనరుల మీద ప్రభుత్వం దృష్టిని కేంద్రీకరించింది. వాటి గురించి కూడా మనం చర్చిస్తాము. తర్వాత ఐసీటీ, సమాచార సాంకేతిక రంగం. పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా క్వశ్చన్స్ వస్తున్నటువంటి ఏరియాలను తీసుకున్నట్లయితే ఐసీటీ అనేది ఉంది. ఈ ఐసీటీలో మనము ఇంటర్నెట్ గురించి, ఇంటర్నెట్లో వాడే పదజాలాన్ని గురించి, అంటే నెటిజను, వైరస్సు, తర్వాత నెక్స్ట్ ఈమెయిల్ అంటే ఏంటిది, ఇలా అనేకమైన అంశాల గురించి మనం చర్చిస్తాము. తర్వాత భారతదేశంలో ఇంటర్నెట్ సేవలు ఎప్పుడు ప్రారంభమైనాయి, తర్వాత ఐసీటీ సేవల్లో భారతదేశము ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నది, ఇవన్నీ ఇక్కడ కవర్ అవుతాయి. ఈ ఐసీటీలో భాగంగా మనం చదువుకునేదే ఈ గవర్నెన్స్, ఎలక్ట్రానిక్ గవర్నెన్స్. అంటే పౌర సేవల కొరకు ఉద్దేశించి ప్రభుత్వము చేపట్టినటువంటి ప్రోగ్రాం ఏదైతుందో అదే ఈ గవర్నెన్స్ అంటారు. ఆ తర్వాత నెక్స్ట్ డిజిటల్ ఇండియా. భారతదేశము మన రాబోయే రోజుల్లో పౌరులకు అందించే సేవలన్నింటినీ కూడా డిజిటల్ రూపంలో అందించాలని చెప్పి అనుకుంటూ ఉన్నది. కాబట్టి దానికి సంబంధించి డిజిటల్ ఇండియా ప్రోగ్రాం ఏదైతుందో దాని గురించి మనము వివరంగా చెప్పుకుంటున్నాం. అయితే ఈ ఐసీటీలో భాగంగానే ఈ గవర్నెన్స్, డిజిటల్ ఇండియా అనే దాన్ని చదువుకోవాలి. అట్లాగే నెక్స్ట్ వచ్చేటువంటిది ఏదైతే ఉంటుందో రోబోటిక్స్, రోబోల గురించి కూడా అడుగుతూ ఉంటాడు. మనకి మధ్య జరిగినటువంటి ఎగ్జామినేషన్స్లో అడిగాడు. ఈ మధ్య కేరళలో రోబో టీచర్ను నియమించారు. అలాగే వ్యవసాయ శాఖ వాళ్ళు దేశంలో ఉన్న రైతులకు ఉపయోగపడే సమాచారం అందించడానికి అనుకొని దూరదర్శన్ ద్వారా రోబో యాంకర్లను నియమించి వాళ్ళ ద్వారా రైతులకు కావలసిన సమాచారాన్ని వాళ్ళు అందిస్తూ ఉన్నారు.
అలాగే మన ఎగ్జామ్ కంటే ముందు వచ్చే రోబోలు ఉంటాయి, వాటి గురించి కూడా మనము డిస్కషన్ చేయాలి. ఆ తర్వాత నానో టెక్నాలజీ, ఇది కొత్తగా వస్తున్న టెక్నాలజీ కాబట్టి దీని మీద కూడా మనము ఎక్కువ దృష్టిని కేంద్రీకరిస్తే చాలా బాగుంటుంది. అది ఎందుకొరకంటే నానో టెక్నాలజీ ఎవరు కనుక్కున్నారు, భారతదేశంలో నానో టెక్నాలజీ పరిశోధనకు సంబంధించిన కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, తర్వాత నానో టెక్నాలజీ విషయంలో భారతదేశం ఏ విధంగా ముందుకెళ్తూ ఉన్నది, నానో టెక్నాలజీ పరిశోధనలో వాడే సాధనం పేరేంటిది, ఇటువంటి అంశాలు ఇందులో మనం చెప్పుకోవాలి. తర్వాత కృత్రిమ మేధస్సు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇది ప్రపంచాన్ని ఒకవైపు ప్రపంచంలో ఉన్న ప్రజలకు ఉపయోగపడుతూనే మరొక వైపు ప్రపంచాన్ని భయపెడుతున్న టెక్నాలజీలో భాగంగా తయారైనటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్సు. మానవుడి మేధస్సుకు సమానమైన స్థాయిలో కృత్రిమ మేధస్సు అనేటువంటి దాన్ని అభివృద్ధి అందిస్తూ ఉన్నారు. కాబట్టి మనము ఈ మధ్య ఇంటర్నెట్లో చూసాం చాట్ జీపీటీ అని, బార్డ్ ఏఐ, ఓపెన్ ఏఐ. మన దేశంలో ఓలా కంపెనీ వాళ్ళు తయారు చేసినటువంటి కృత్రిమ్ అనేటువంటిది కూడా ఉంది. మన దీని ఎగ్జామ్లో కూడా అడిగాడు. అవన్నీ ఇక్కడ ఏఐ అనే దాంట్లో మనకు కవర్ అవుతూ ఉంటాయి. తర్వాత మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మనము చాలా వివరంగా చెప్పుకోవాలి. ఈ మొబైల్ ఫోన్ను కనుగొన్నటువంటి శాస్త్రవేత్త మార్టిన్ కూపర్ గురించి, అలాగే మొబైల్ ఫోన్లో ఉన్న టెక్నాలజీని ఆధారంగా చేసుకొని వాటిని 5 తరాలుగా వర్గీకరిస్తాం. ఫస్ట్ జనరేషన్ 1G, సెకండ్ జనరేషన్ 2G, 3G, 4G, 5G అని చెప్పి వాటి గురించి ఎగ్జామినేషన్లో మనకు అడుగుతూ ఉన్నాడు. తర్వాత నెక్స్ట్ సైబరు సెక్యూరిటీ, సైబర్ యొక్క భద్రత. ఇప్పుడు ప్రపంచంలో అత్యంత భయంకరమైన తీవ్రవాదంగా రూపొందినటువంటిది సైబర్ తీవ్రవాదం, సైబర్ నేరాలు. ఇందులో సైబర్ నేరం అంటే ఏంటిది, సైబర్ నేరాలు జరగడానికి గల కారణాలు ఏముంటాయి, సైబర్ నేరాలు పాల్పడే వ్యక్తుల మనస్తత్వం ఎట్లా ఉంటుంది, తర్వాత సైబర్ నేరాలు ఏవైతే ఉన్నాయో అవి ఏ రకాలుగా ఉంటాయి, వాటిని ఎదుర్కోవడానికి భారతదేశము ఎలాంటి సంసిద్ధతను తాను రూపొందించుకున్నది, ఎలాంటి వ్యూహాలు అనుసరిస్తూ ఉన్నది, ఆ సందర్భంలో మనకున్న పాలసీలు ఏమున్నాయి, వీటి గురించి మనము చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా సైబర్ నేరం ఏదైతే ఉంటుందో అందులో ఉన్న రకాల గురించి అడుగుతూ ఉంటాడు. అది తప్పనిసరిగా సైన్స్ అండ్ టెక్నాలజీలో తప్పనిసరిగా చదువుకోవాల్సినటువంటి అంశాల్లో ఒకటిగా తయారైంది సైబర్ నేరాలు. ఇటీవలి కాలంలో భారత అంటే మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళు సైబర్ నేరాలకు సంబంధించినటువంటి వివరాలను తెలుసుకోవడానికి కొరకు చక్షు అనే ఒక యాప్ను అందుబాటులో తీసుకొని వచ్చారు. ఆ చక్షు అనే యాప్ గురించి కూడా మనము భవిష్యత్తులో రాబోయే ఎగ్జామ్స్లలో ప్రశ్నను ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తర్వాత వచ్చేటువంటిది భారతదేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ, శాస్త్ర సాంకేతిక రంగాలు అంటారు. భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాలు ఎప్పుడు అభివృద్ధి చెందాయి, మన దేశంలో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగము, దాని కింద పనిచేసేటువంటి సిఎస్ఐఆర్, ఐసిఎంఆర్, ఐసిఏఆర్ అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్, బయోటెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్, వీటి గురించి మనం చెప్పుకోవాలి. భారత ప్రభుత్వము సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి అందించడానికి కొరకు అనేక పథకాలను, అనేక ప్రోగ్రాంలను రూపొందించి అమలు చేస్తూ ఉన్నది. వాటి గురించి మనకు అడుగుతూ ఉంటాడు. ఇప్పుడు అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అనే ల్యాబ్లను ఏర్పాటు చేశారు. అట్లాగే మహిళలను శాస్త్ర సాంకేతిక రంగాల్లో ప్రోత్సహించడానికి కొరకు విదుషి అనే ప్రోగ్రామును, కిరణ్ అనేటువంటి ప్రోగ్రాములను ప్రారంభించి అమలు చేస్తూ ఉన్నారు. విదేశాల్లో స్థిరపడ్డ భారతీయ శాస్త్రవేత్తలు మన దేశానికి వచ్చి కొన్ని రోజులు ఉండి పరిశోధన చేయడానికి కొరకు
వజ్ర అనేటువంటి ప్రోగ్రామ్ను కూడా ప్రారంభించారు. కాబట్టి వాటి గురించి మనకు ఈ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉన్నాడు. తర్వాత భారత ప్రభుత్వము దేశంలోని అనేక ప్రాంతాలలో అనేక పరిశోధనా కేంద్రాలను, ప్రయోగశాలలను, ఇన్స్టిట్యూట్లను ఏర్పాటు చేసింది. వాటి గురించి కూడా అడుగుతూ ఉంటారు. ఉదాహరణకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, లేక సెంటర్ ఫర్ సెల్యులర్ మాలిక్యులర్ బయాలజీ, ఇవి హైదరాబాద్లో ఉన్నాయి. వీటి గురించి మనకి ఎగ్జామినేషన్లో అడుగుతూ ఉంటాడు. ఇలాంటివి దేశవ్యాప్తంగా అనేక చోట్ల ఇలాంటి పరిశోధనా కేంద్రాలు ఉన్నాయి. కాబట్టి వాటి గురించి కూడా మనము చాలా చాలా డీటెయిల్గా చదువుకోవాల్సి ఉంటుంది. అందుకొరకు అవన్నీ చెప్పుకున్నాము. దీంతోపాటు భారతదేశము శాస్త్ర సాంకేతిక రంగాల లోపల సాధించిన విజయాలు ఏమున్నాయి, మనము ఏ కొత్త కొత్త అంశాలను అనుకుంటూ ఉన్నాము అనేటువంటిది కూడా మనం ఇక్కడ చర్చించుకున్నాం. చాలా వివరంగా చెప్పుకోవడం అనేది జరిగింది. తర్వాత ఇక్కడ విద్యార్థులందరికీ కూడా తెలియజేసేది ఏంటంటే, సైన్స్ అండ్ టెక్నాలజీలో కొత్త కొత్త డెవలప్మెంట్స్ వస్తూ ఉంటాయి. ఆ డెవలప్మెంట్స్ను ఎప్పటికప్పుడు అందించడానికి కొరకని, అంటే ఒక నెలలో 1వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు వచ్చిన సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా వచ్చిన డెవలప్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెవలప్మెంట్స్ను కూడా మీకు అందించడానికి కొరకు ఈ యాప్ లోపల ప్రత్యేకంగా కరెంటు సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్ అని ఒక ఫోల్డర్ కూడా పెట్టడం జరిగింది. ఆ ఫోల్డర్ ద్వారా ఏ నెలలో ఎలాంటి డెవలప్మెంట్స్ వచ్చినా వాటిని మీకు ఎగ్జాము అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు వాటిని అందిస్తూ ఉంటాను. తర్వాత నెక్స్ట్ ఈ సైన్స్ అండ్ టెక్నాలజీతో పాటు విద్యార్థులిక సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలతో పాటు పర్యావరణానికి సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో కూడా ఇతరుల మీద ఏం ఆధారపడకుండా ఉండాలనే ఉద్దేశంతో నా సెల్ఫ్ ఇంట్రెస్ట్ కొద్దీ విద్యార్థులకు ఉపయోగపడేటువంటి పర్యావరణానికి సంబంధించిన శీతోష్ణ పరిస్థితుల్లో మార్పులు, కాలుష్యాలు, వాటికి సంబంధించిన అంతర్జాతీయ ఒప్పందాలు, భారతదేశం రూపొందించిన చట్టాలు, ఇవన్నీ కూడా ఇందులో అదనంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి అదనంగా నేను నా ఇంట్రెస్ట్ కొద్దీ ఈ యాప్లో మీకు అందించడం అనేది జరుగుతూ ఉన్నది. వీటితో పాటు ముందు భవిష్యత్తు లోపల కొన్ని ఎగ్జామ్స్ను కూడా కండక్ట్ చేస్తాను. అందులో మారుతున్నటువంటి క్వశ్చన్ పేపర్ సరళిని బట్టి అలాంటి ప్రశ్నలను ఫ్రేమ్ చేసి మీకు అందించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి. తర్వాత నెక్స్ట్ ఏంటిదంటే, ఇందులో ముఖ్యంగా మీరు తెలుసుకోవాల్సినటువంటిది కేవలము సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సమాచారం కొరకు, ఆ మెటీరియల్ కొరకు నేను ప్రత్యేకంగా ఒక బుక్ రాశాను. ముఖ్యంగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు గ్రూప్ 2లో సైన్స్ అండ్ టెక్నాలజీ అనే దాన్ని 75 మార్కులకు పెట్టారు. అవన్నీ ఇప్పుడు నేను చెప్పినటువంటి అంశాలు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఉన్న అంశాలు ఏవైతే ఉన్నాయో అవే అందులో కూడా ఉన్నాయి. కాబట్టి నేను ఏమాలోచించాను అంటే, మన విద్యార్థులందరికీ కూడా ఆ సమాచారము, అంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో ఉన్నటువంటి సమాచారమే మన తెలంగాణలో ఉన్నటువంటి జనరల్ స్టడీస్ కూడా చాలా అంశాలు అందులో కవర్ అవుతాయి. కాబట్టి ఆ అంశాలను ఇక్కడ మీకు పొందుపరుస్తూ ఒక బుక్ రాయడం జరిగింది. ఆ బుక్కు ఎంసీ రెడ్డి పబ్లికేషన్ ద్వారా మీకు అందుబాటులో ఉంటుంది. ఆ బుక్ కూడా ఇక్కడ మీకు చూపిస్తూ ఉన్నాను. ఇది బుక్కు, ఇది ఏపీపీఎస్సీ వాళ్ళకు రాయబడ్డది. కానీ మన తెలంగాణలో ఉన్న గ్రూప్స్ పోటీ పరీక్షలు, ఎస్ఐది, కానిస్టేబుల్ అన్నిటికీ కూడా ఉపయోగపడే విధంగా ఈ బుక్ను రాయడం జరిగింది. చాలా వివరాలు అనేటువంటి వాటిని, లేటెస్ట్ డేటాను కూడా అందులో ఇవ్వడం జరిగింది. ఆ బుక్కు కావలసినటువంటి వాళ్ళు ఎవరైనా కావచ్చు.
ఎంసీ రెడ్డి పబ్లికేషన్ వాళ్ళకు ఫోన్ చేసినట్లయితే ఆ బుక్ను పంపిస్తారు. వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా మీకు ఇక్కడ రాస్తూ ఉన్నాను. 9949 833 మళ్ళీ 833 9949 833 అనే నంబర్కు ఫోన్ చేస్తే వాళ్ళు మీకు ఆ బుక్ కూడా అందుబాటులో తీసుకొని వస్తారు. ఇప్పుడు ఈ వీడియోలు విన్నట్లయితే మీకు అన్ని రకాలైన పోటీ పరీక్షలకు 100% సరిపోతుంది అని చెప్పగలుగుతాను. కాబట్టి వీలైనంత తక్కువ ఫీజులోనే ఈ ఆన్లైన్ యాప్ అనేటువంటి దాన్ని మీ అందరికీ అందుబాటులో తీసుకొని వచ్చాను. కాబట్టి మీరు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఆ వీడియోలను విని సైన్స్ అండ్ టెక్నాలజీలో మంచి నైపుణ్యాన్ని సాధించి పోటీ పరీక్షల్లో ఎటువంటి ప్రశ్నను అడిగినా సరే దాన్ని మీరు ఖచ్చితంగా ఆన్సర్ను పెట్టి మీరు అనుకున్న విజయాన్ని పొందాలని, మంచి ఉద్యోగాన్ని సాధించి జీవితంలో మంచి ఉన్నత స్థాయికి చేరాలని చెప్పి ఆకాంక్షిస్తూ మీ అందరికీ కూడా విష్ గుడ్ లక్ అని చెప్తూ ఉన్నాను.